మన్యం జిల్లాలో గిరిజనులను భయభ్రాంతులకు గురయ్యే విధంగా వారి మనోభావాలను దెబ్బతీసే ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పూల బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం నెల్లూరులోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనులు సంక్షేమం మరియు అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వమని, అందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తులపై ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామన్నారు. టీడీపీతోనే గిరిజనులు అభివృద్ధి చెందుతున్నారన్నారు. వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఇటువంటి ప్రచారాలకు ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వై చంద్రశేఖర్, కె దాసు, ఏ రమణయ్య, ఐ శ్రీను, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్టీ సెల్గా పనిచేస్తున్నాను. నిన్న కుంభా రవిబాబు వైసీపీ ఎమ్మెల్సీ అయిన కుంభా రవిబాబు నిన్న అరకులో కొన్ని దుర్మార్గంతరంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఆ వ్యాఖ్యలు ఏంటంటే 1/70 జీవోని ఏందో చంద్రబాబు నాయుడు పెట్టేసినట్టుగా, వేరే విధంగా దాన్ని చేసినట్టుగా, ప్రపోజల్ చేసినట్టుగా గిరిజనుల పైన రెచ్చగొట్టే వ్యవహారాలుగా గిరిజనులు ఒక భయభ్రాంతులను చేసే విధంగా 1/70 జీవో మీద అతను చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి ఏమీ జరగల. రాత్రే మీడియా మూలకంగా, పత్రిక మూలకంగా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఏమీ లేవండి, అవి నమ్మొద్దు అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అయినా సరే ఈ ఎమ్మెల్సీ వైసీపీ కొంతమంది ఉన్నారు. ఈ వైసీపీ నాయకులకి ఏం పని ఉండదు, ప్రభుత్వం మీద బురద చల్లటం తప్పే కానీ ఇంక వేరే పని అయితే లేదు. ఈ దుర్మార్గతనంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ప్రభుత్వం మీద ఒక వైఖరి తెచ్చి వాళ్ళు ఏదో తప్పించాలా, ఏదో మేము సాధించాలా అనే లెక్కలో వాళ్ళ ద్వారంలో వాళ్ళు ఉన్నారు. అయితే మేము ఒకటి చెప్పేది ఒకటే, కుంభా రవిబాబు గారు గతంలో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. గిరిజనులు ఎప్పుడు మొదటిసారి ఏదన్నా సైకిల్ సింబల్ కనపడుతుందనంటే అది గిరిజనుడే. ఆ గిరిజనుల కోసము ఆ రోజు ఆ మహానాయకుడు పెట్టిన కూడు గుడ్డ నీడు కింద ఈరోజు చాలా కార్యక్రమాలు అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్నో సంక్షేమ, ఆయనకి చెప్పినట్టు ఆయన చెప్తాడు మామూలుగా ఎన్నో కార్యక్రమాలు. ఒక కన్ను నాకు సంక్షేమాలు, ఒక కన్ను అభివృద్ధి అని ఆయన చెప్తాడు. అయితే ఆ రూపంగా లేని ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కూడా ఐటీడీలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఎన్నో సంక్షేమాలు తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం ఏ విధంగా ఉందంటే, ఆ రోజు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలా అనే ఒక సంకల్పంతో ఆయన సాధించి రాష్ట్రం మొత్తం మీద టిక్కో ఇల్లు నిర్మించడం జరిగింది ఇక్కడ. కానీ మీరు గతంలో 5 ఏళ్ళు కట్టిన ఇల్లు ఇలాక 5 ఏళ్ళు మీరు ఇలాకపోయారు. కనీసం జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఎస్టీ అనే సప్లాండ్ని తీసుకుపోయి ఆ డబ్బులు కూడా దుర్వినియోగం చేసి మీరు పేదలకి సబ్సిడీ కింద ఇచ్చే ₹1,00,000 లోన్ల కింద కూడా అవి 10 మందికి వేరే ద్వారంలోకి పోయి పంపించడం జరిగింది. అయితే మేము అట్ట కాదు, మేము ఫస్ట్ నుంచి కూడా గిరిజనులపై ఏకపక్షంతో వాళ్ళు అభివృద్ధి చెందాలా అని ఇది చేస్తుంటే, ఈరోజు మహాకూటమి ప్రభుత్వం ఏర్పడినాక 2 నెలల కిందట డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా అరకు పోయి కొన్ని ఏరియాలు సందర్శించి కొన్ని కిలోమీటర్ల లేకన రోడ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధతో వాళ్ళు వ్యవహరిస్తున్నాడంటే 24 గంటలు గిరిజనులు కానీ, ఎస్సీ ఎస్టీలు మైనార్టీ అనే అన్ని ఒక కులం అనేది లేకుండా అన్ని కులాలకి ఆయన అధిపతిగా పనిచేస్తుంటే, ఈరోజు కుంభా రవిబాబు ఎమ్మెల్సీ గారు మాట్లాడటం దుర్మార్గతనంగా ఉంది తప్ప కానీ ఇంక వేరే విధంగా గిరిజనులు రెచ్చగొట్టే విధానంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. కానీ అవన్నీ గిరిజనులు అని చెప్తున్న గిరిజన ప్రజానికానికి అలాంటి ఏమీ నమ్మబాకండి, అలాంటి ఏమీ జరగలేదు. మనల్ని మన ఆస్తులపైన ఏదో భారం వేస్తున్నట్టు ఇంకో రకాలుగా వ్యవహరించి చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎస్టీలు కానీ ఎవరు కానీ ఇలాంటి వాళ్ళ మాటలు ఈ వైసీపీ నాయకులకి ఇంక వేరే పని ఏమైతే లేదు, ఇదే పని వాళ్ళకి ఉండేది. వీళ్ళు
రాష్ట్రాన్ని 5 ఏళ్ళు రాష్ట్రాన్ని బడిసిపెట్టించిన విధ్వంసాన్ని సృష్టించి రకరకాలుగా భయభ్రాంతులు చేసిన వాళ్ళు ఈరోజు ఎక్కడైనా చూశారంటే మీరు దుర్మార్గాంతరం ఏడన్నా ఉందా?